ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చెల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈ రోజు వీడియో ఏంటంటే, మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా, అలాగే భక్తితో మనం పూజిస్తూ ఉన్నాము. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మనం చేసే పూజలు కానీ, పరిహారాలు కానీ, మంత్రాలు కానివ్వండి, లేదంటే స్విచ్ వర్డ్స్, ఏంజిల్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకి చాలా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఆదివారం రోజు, అంటే అమ్మవారికి మంగళవారం రోజున, ఆదివారం రోజున, శుక్రవారం రోజున ఎంతో ఇష్టమైన రోజు అనమాట. అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో అయినా సరే బ్రహ్మ ముహూర్తంలో మనం ఉదయాన్నే 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉండేటటువంటి బ్రహ్మ ముహూర్తంలో మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మంత్రాన్ని చెప్పుకున్నట్లయితే మీరు అడిగింది అడిగినట్లు అమ్మవారు మీకు ప్రసాదిస్తారు. కరుణా కటాక్షాలు అనేవి అమ్మవారి నుంచి మీరు పొందగలుగుతారు. అలాంటి మంత్రం ఏమిటంటే, ఏదైనా సరే మీరు అమ్మని అడిగారు అంటే ఇంట్లో మనం అమ్మని ఎలా అయితే అడుగుతామో, అమ్మ నాకు అది కావాలి, ఇది చెయ్యు అని మీ కోరిక, ఆశ, మీ బాధ, కష్టం ఏదైనా సరే అమ్మవారితో పంచుకోవాలని, అమ్మవారికి అమ్మ నాకు ఈ కష్టం తీరాలని, అమ్మ మాకు ఈ బాధను తొలగించాలని, మాకు ఈ బాధల నుంచి విముక్తి చేయాలని కోరుకునేవారు ఎలాంటి కోరికైనా సరే మీరు అడిగింది అడిగినట్లుగా అమ్మవారు మీకు అందించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని మీరు బ్రహ్మముహూర్తంలోనే ఎందుకు చెప్పుకోవాలంటే, బ్రహ్మముహూర్తానికి ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. బ్రహ్మముహూర్తం అంటే ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఉండేటటువంటి సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. ఆ సమయంలో ఏంటంటే దేవతలందరూ కూడా ఒకే చోట కొలువై అందరూ కూడా ఒక సభలాగా ఒక్క దగ్గర ఉండి మాట్లాడుకునే సమయం అన్నమాట. ఆ సమయంలో మనం మన కోరికను, మన బాధను మన ఇష్ట దైవంతో గాని, మనం కోరుకున్నటువంటి ఆ సమయంలో లేచి ఏ దేవుడికైనా సరే, ఏ దేవతైనా సరే మనం అడిగినప్పుడు, ప్రపంచ శక్తి కానివ్వచ్చు, లేదంటే మనకి ఇష్ట దైవం కావచ్చు, అమ్మవారి చెవులు అంటే వాళ్ళ చెవులు పడుతుందన్నమాట. మనం అడిగేటటువంటి కోరిక న్యాయబద్ధమైన కోరిక అయితే తప్పకుండా తదాస్తని చెప్పి దీవిస్తారు. వాళ్ళు దీవించినప్పుడు ఏమవుతుందంటే మన కోరిక అనేది తప్పకుండా తీరుతుంది. కాబట్టి బ్రహ్మముహూర్తంలోనే ఎందుకు చెప్పుకోవాలంటే, బ్రహ్మముహూర్తానికి చాలా ప్రత్యేకత ఉంది. కాబట్టి ఆ సమయంలో మన మైండ్ కూడా రిలీఫ్గా ఉంటుంది. రాత్రంతా నిద్రపోయి అన్ని టెన్షన్స్ అన్నీ కూడా, బాధలు, కష్టాలు, ఆలోచనలు అన్నిటినీ మర్చిపోయి ఉదయాన్నే ఫ్రెష్గా మనం ఒక మైండ్తో మంచి కోరిక, ఒక న్యాయబద్ధమైన కోరిక, ఆశ అనేది మనం కోరుకున్నట్లయితే తప్పకుండా నెరవేర్చి తీరుతుంది. బ్రహ్మముహూర్తంలో అమ్మవారి మంత్రం అయితే చెప్పుకుంటే మనకి తప్పకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మనకి లభిస్తుంది. అయితే దీనికి నియమ నిబంధనలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉంటాయండి. మనం బీజాక్షరాలతో కూడిన ఈ మంత్రాలు చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా మనం కొంచెం నియమ నిబంధనలతోనే ఉండాలి. లేదా మామూలుగా అమ్మవారి నామాలు పలికేటప్పుడైతే మన ఇంట్లో మన అమ్మతో, మన పేరెంట్స్తో ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో అలాగే మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా చెప్పుకోవచ్చు. బీజాక్షరంతో కూడిన మంత్రం మాత్రమే మనం కొంచెం నియమ నిబంధనలతో శుద్ధిబద్ధంగా ఉండి చెప్పుకోవాలన్నమాట. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ఈ మంత్రం అమ్మవారికి వేరే పేరు కాబట్టి దీనిని కొంచెం నిష్ఠగా అలా ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు మాత్రమే వద్దు. మామూలుగా ఎప్పుడైనా సరే చెప్పుకోవచ్చు. ఉదయం లేవగానే స్నానం చేసి చెప్పుకోవాలి. మీరు నీట్గా ఉన్నారని మీ మనసుకు అనిపించినప్పుడు స్నానం చేసుకోవక్కర్లేదు. మేము నీట్గా లేమో అనుకునే వాళ్ళు స్నానం చేసి చెప్పుకోండి. ఈ విధంగా మీరు 2 రోజులు చేయొచ్చు, 3 రోజులు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు, మీ ఇష్టం. మీ కోరిక ఎప్పటి వరకు అయితే తీరుతుందో అప్పటి వరకు కూడా చేసుకోవచ్చు. కానీ మనసు పెట్టి అమ్మను కొంచెం చాలా స్తుతి మెత్తంగా అడిగారంటే తప్పకుండా అతి కొద్ది రోజుల్లోనే మీ కోరిక అనేది తప్పకుండా కలుగుతుందన్నమాట. అంటే మీకు అమ్మవారు ప్రసాదిస్తారు. అయితే ఈ మంత్రం అనేది అందరూ కూడా తప్పకుండా ప్రయత్నం చేయండి. అయితే ఈ మంత్రం ఏంటంటే ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తున్నాను చూడండి, దాన్ని చెప్పుకోండి. దాన్ని 11 సార్లు కానీ, లేదంటే మీకు ఇంకా సమయం ఉంది అనుకునేవారు 21 సార్లు కానీ, 5 నిమిషాలు కానీ, ఇంకా మీకు ఎంత సమయం అయితే కుదిరితే అంత సమయం వరకు అమ్మవారి నామాన్ని ఉచ్చరిస్తే అంత మంచిదనమాట. మీకు అంత మంచి జరుగుతుంది. దేవతల ఆశీస్సులు అనేది మీకు దొరుకుతుందనమాట. అలా మీరు బ్రహ్మ ముహూర్తంలో లేచి అమ్మవారి యొక్క మంత్రాన్ని మీరు కింద ఒక చాపైనా, లేదంటే ఏదైనా ఒక పరిశుభ్రమైన క్లాత్ వేసుకొని మీరు అలా చెప్పుకున్నట్లయితే మీ మనసులో ఉండేటటువంటి నెగిటివ్ ఆలోచనలన్నీ కూడా పోతాయి. మీ ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ శక్తి అంతా కూడా తొలగిపోతుంది. ఇప్పుడు ఆ మంత్రం ఏమిటంటే, ఓం ఐ
ఐం గ్లౌం కళారూపిణ్యై నమః. మరొకసారి చెప్తున్నాను చూడండి. ఓం ఐం గ్లౌం కళారూపిణ్యై నమః. ఓం ఐం గ్లౌం కళారూపిణ్యై నమః. ఓం ఐం గ్లౌం కళారూపిణ్యై నమః. ఓం ఐం గ్లౌం కళారూపిణ్యే నమః అనే ఈ మంత్రాన్ని ముందుగా మీరు మీ సంకల్పాన్ని చెప్పుకొని, అంటే మీకు ఉద్యోగ సమస్య ఉన్నా, ఆరోగ్య సమస్య అయినా, మీకు ఆర్థిక సమస్య అయినా, అప్పుల సమస్యలైనా, ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్య అనేది 3 సార్లు చెప్పుకున్న తర్వాత అమ్మవారి యొక్క అతి శక్తివంతమైన ఈ నామాన్ని 11 సార్లు కానివ్వండి, లేదంటే 21 సార్లు కానివ్వండి, 5 నిమిషాలు కానివ్వండి, మీకు ఎంత సమయమైనా ఉంటే అంత సమయం అన్నమాట. ఈ మంత్రం అనేది మీరు ఉచ్చరించినప్పుడు ప్రతిరోజు కూడా మీరు ఈ విధంగా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అందరు దేవతలు కూడా ఆశీస్సులు, అలాగే మీకు ప్రపంచ శక్తి కూడా తోడై మీ కోరిక తీరడానికి చాలా సహాయపడుతుందన్నమాట. తప్పకుండా ఈ విధంగా బ్రహ్మముహూర్తంలో ప్రతిరోజు కూడా ఇలా చేసి చూడండి. మీ జీవితంలో జరిగే అద్భుతాలనేటటువంటివి మీరే చూస్తారు. ప్రతిరోజు కూడా అమ్మవారి యొక్క ఈ అద్భుత నామాన్ని, బీజాక్షరాన్ని బ్రహ్మముహూర్తంలో మీరు 11 సార్లు చెప్పినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు లభిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యై నమః.